సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను మురళి. ఆంధ్రప్రదేశ్లో మాక్ అసెంబ్లీ జరిగింది. పిల్లలు వారి చేత మాక్ అసెంబ్లీ, అసలు అసెంబ్లీ అనేది ఏ విధంగా జరుగుతుంది, స్పీకర్ ఎన్నిక దగ్గర నుంచి ఒక బిల్లు పాస్ అయ్యేంత వరకు ఏ విధంగా ఉంటుంది, అసెంబ్లీ విధి విధానాలు, ఏ విధమైనటువంటి రూల్స్ ఉంటాయి, ఎలా మాట్లాడాలి, అసలు అసెంబ్లీలో ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలి, సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఇతర సభ్యులు వ్యవహరించాల్సినటువంటి తీరు, స్పీకర్ ఎవరెవరికి ఏ అంశంలో దానికి సంబంధించి ప్రశ్నోత్తరాల సమయంలో ఏ విధంగా వ్యవహరిస్తారు అనే దానికి సంబంధించి క్లియర్ కట్గా యువతకు, ముఖ్యంగా రాబోయే తరానికి పూర్తి స్థాయిలో అవగాహన కోసం ఏ విధంగా ఉంటుందనేది పిల్లల చేత ప్రభుత్వం మాక్ అసెంబ్లీని చేయించి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అసలు అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక దగ్గర నుంచి ఒక విధి విధానం కావచ్చు, లేకపోతే ఒక పద్ధతి ప్రకారం అన్ని రకాలుగా ఉంటుంది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు అధికార పక్షాన్ని అడిగేటప్పుడు కానీ, లేకపోతే అధికార పక్షం వివరణ ఇచ్చేటప్పుడు కానీ ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా వ్యవహరించాలి, ఈ వేలోనే మాట్లాడాలి, ఈ పద్ధతిలోనే మాట్లాడాలనేది రకరకాలైనటువంటి నియమాలు అనేవి అసెంబ్లీలో ఉంటాయి. స్పీకర్ కూడా ఏ విధంగా కంట్రోల్లో పెట్టాలి, ఎవరికి ఎంత సమయాన్ని కేటాయించాలి, ఎవరు ఏ రకంగా మాట్లాడాలి అనే దానికి సంబంధించి కూడా స్పీకర్ నిర్ణయించేటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని అసభ్య పదాలు కావచ్చు, లేకపోతే అగ్రెసివ్గా మాట్లాడటం కావచ్చు, ఇలా ఉండకుండా సమస్య చెప్పాలి, దానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది, లేకపోతే ప్రతిపక్ష సభ్యులకి అధికార పక్షం మాట్లాడేటువంటి సమయం ఇవ్వటం లేదా, సరైనటువంటి మర్యాద అధికార పక్షం ప్రతిపక్షానికి ఇవ్వటం లేదా, అసలు మాట్లాడేటువంటి సమయం కూడా కేటాయించటం లేదా, ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అసలు ప్రస్తుత కాలంలో అసెంబ్లీలు జరుగుతున్నటువంటి విధానానికి సంబంధించి యువత ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. అసెంబ్లీ అంటే అరుచుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి తప్ప సమస్య మీద చర్చించేటువంటి పరిస్థితులు ఉండవు అనేది కూడా మైండ్లో ఫిక్స్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇలానే అరుచుకోవాలి, ఇలానే మాట్లాడాలేమో అనేటువంటి విధానంలో ఉంది. అందుకే ప్రభుత్వం యువతకి ముఖ్యంగా అవగాహన కల్పించడం కోసం సభ మర్యాదలు, సభ ఏ విధంగా నడవాలనే తీరుకు సంబంధించి రకరకాలుగా ఒక అవగాహన కోసం అనేది ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. అంతవరకు బాగానే ఉంది. ఈ మాక్ అసెంబ్లీ అనేది పూర్తిగా ప్రభుత్వం క్లియర్ కట్గా ఒక స్క్రిప్టెడ్గా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. పిల్లలు కూడా వారు సభలో ఒక ఎమ్మెల్యేలాగా మాట్లాడుతూ, ఒక స్పీకర్ వ్యవహరించేటువంటి తీరుకు సంబంధించి కావచ్చు, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేటువంటి తీరుకు సంబంధించి, ప్రశ్నని లేవనెత్తేటువంటి తీరుకు సంబంధించి కూడా పేపర్లో క్లియర్ కట్గా చూసి ఒకరోజు ముందుగా వారికి ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా ట్రైనింగ్ ఇచ్చి నేపథ్యంలో మాక్ అసెంబ్లీ ఈ విధంగా ఉండాలి అనేది చెప్పింది. అంతవరకు బాగానే ఉంది. సభా మర్యాదలేంటి, మనం చూసినటువంటి మాక్ అసెంబ్లీలో పిల్లలు మాట్లాడింది ఏంటి, కొంతమంది అగ్రెసివ్గా మాట్లాడటం, ఈ విధంగానే ఉండాలి అనేటువంటి రీతిలో, అంటే ప్రభుత్వం చెప్పింది కాబట్టే అగ్రెసివ్గా వారు మాట్లాడారా, ఆ స్క్రిప్ట్లో ఆ విధంగానే ఇచ్చారా, ట్రైనింగ్ ఇవ్వటం కూడా అదే విధంగా ఇచ్చారా, ఎటుపోతుంది? చాలామంది కూడా కొంతమంది చేస్తున్నటువంటి విమర్శలు, చాలామంది మాట్లాడుతున్నటువంటి తీరు, పర్టికులర్గా కొంతమంది విమర్శిస్తుంది ఏంటంటే ఎగ్జాక్ట్గా ఎందుకు ఆ స్థాయిలో అగ్రెసివ్గా మాట్లాడాలి, వారు ఎందుకు మాట్లాడారు, పిల్లలు మాట్లాడుతున్నటువంటి తీరుకు సంబంధించి కూడా మనం ఒకసారి చూద్దాం. అయితే వారు మాట్లాడుతున్నప్పుడు ఆవేశంతో ఊగిపోతూ అగ్రెసివ్గా మాట్లాడుతున్నటువంటి తీరు మీద రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి. సరే, గతంలో చంద్రబాబు చెప్పినటువంటి విధానం అసెంబ్లీ ఈ విధంగానైనా జరిగేది, ఈ పద్ధతి ప్రకారమైనా జరిగేది అనేటువంటి రీతిలో చంద్రబాబు మాట్లాడారు. అదే చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం నిర్వహించినటువంటి మాక్ అసెంబ్లీ జరిగినటువంటి తీరు ఏ విధంగా ఉంది, నేను మొత్తం గురించి మాట్లాడట్లేదు, ఏదో ఒక ముగ్గురు నలుగురు మాట్లాడినటువంటి తీరు హైలైట్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి కొన్ని కామెంట్స్కి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. అది కూడా ఉండకూడదు అనేది స్పీకర్ ఎన్నిక దగ్గర నుంచి, ప్రొటెన్ స్పీకర్ మాట్లాడుతున్న దగ్గర నుంచి, అధికార పక్షం సభ్యులు మాట్లాడుతున్న దానికి, ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తుతున్నటువంటి సమస్యలకు సంబంధించి కావచ్చు, ఇద్దరి మధ్య ఎలాంటి కాన్వర్జేషన్ ఉండాలి. గతంలో స్వతంత్రం వచ్చిన కొత్తలో దీనికి సంబంధించి పార్లమెంట్లో వ్యవహరించినటువంటి తీరు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో సభ్యులు వ్యవహరించినటువంటి తీరు చాలా పద్ధతిగా ఉండేది, చాలా పద్ధతిగా మాట్లాడేవారు. సభా వ్యవహారాలు కూడా చాలా కూల్గా ఉండేవి. రాజకీయ నేతలు బయట కలిసినప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకునేవారు, సభలో కూడా చాలా ఫ్రెండ్లీగా చర్చ జరిగేది అనేటువంటి మాటలు మాట్లాడారు. గత కొంతకాలంగా మనం చూస్తున్నటువంటి పరిణామాలు, ఈరోజు పిల్లలు మాక్ అసెంబ్లీలో మాట్లాడినటువంటి తీరుకు సంబంధించి వస్తున్న విమర్శల మీద నేను మాట్లాడుతున్నాను. అంటే పిల్లలు కూడా ఇప్పుడు మాక్ అసెంబ్లీ చేసినటువంటి పిల్లల్లో ఒకరిద్దరు పిల్లలు చెప్పింది, నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను, కానీ ఫ్యూచర్లో నేను రాజకీయ నాయకుడిని అవుతాను, పొలిటికల్ పర్సన్ అవుతానని చెప్పారు. అంటే
అది అగ్రెసివ్గా మాట్లాడినటువంటి పిల్లల గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే రాజకీయాలంటే అసెంబ్లీలో అగ్రెసివ్గా మాట్లాడటమేనా? అధికార పక్షంలో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా, ఏ విధంగా ఉన్నా కానీ అగ్రెసివ్గా మాట్లాడటమే రాజకీయమా? ప్రశ్నించేటప్పుడు కానీ, జవాబు చెప్పేటప్పుడు కానీ ఆ స్థాయిలో మాట్లాడటమే రాజకీయమా అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం నిర్వహించింది, అవగాహన అయితే కల్పించింది, అంతవరకు బాగానే ఉంది. యువతకు కూడా అసెంబ్లీ సభా మర్యాదలు, సభ జరుగుతున్నటువంటి తీరు, స్పీకర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు, సభ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ విధంగా ఉండాలనేటువంటిది, స్పీకర్తో మనం ఏ విధంగా మర్యాదగా మాట్లాడాలి, ఇతర సభ్యులతో ఏ విధంగా మాట్లాడాలి, అధికారంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా మాట్లాడాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా మాట్లాడాలి, మనకు ఎంత సమయం కావాలి, మన సమస్యని ఏ రీతిన మనం చెప్పగలగాలి అనేటువంటి రీతికి సంబంధించి అంత బాగానే ఉంది. కానీ ఎందుకు ఆ స్థాయి అగ్రెసివ్గా పిల్లలు మాట్లాడుతున్నారు అంటే ఇచ్చినటువంటి స్క్రిప్ట్లో ఉందా, లేకపోతే నువ్వు అగ్రెసివ్గా మాట్లాడితేనే బాగుంటుంది, సభలో అట్రాక్ట్ అవుతావు అని ప్రభుత్వం ఏమైనా చెప్పిందా? ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యక్రమానికి సంబంధించి ఎస్, వెల్ అండ్ గుడ్, అవగాహన కల్పించడానికి సంబంధించి ఎవరు తప్పుపట్టడం లేదు. కానీ ఎందుకు పిల్లలు ఆ స్థాయిలో అగ్రెసివ్గా మాట్లాడారు అనే దానికి సంబంధించే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం అయ్యన్న పాత్రుడు కూడా మాట్లాడినటువంటి మాటలు, మేము రాజకీయ పార్టీలుగా మేము మాట్లాడతాము, ప్రజలేమైపోయినా పర్వాలేదు, రాజకీయాలే మాకు కావాలనేటువంటి రీతిలో కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. సో మీరైనా సరే మీరు ఈ విధంగా చర్చించుకోవడం ఇదంతా చూడముచ్చటగా ఉంది, బాగుంది అనేటువంటి మాట. కానీ అలా అగ్రెసివ్గా మాట్లాడుకోకుండా సానుకూలంగా, కూలంకషంగా, కూల్గా చర్చించుకునేటువంటి పద్ధతులు, వాడివేడి చర్చ జరగాలి. ఆ వాడివేడి చర్చ మాటల్లో ఉండాలి తప్ప అరుపుల్లో కానీ అగ్రెసివ్గా మాట్లాడటంలో కానీ ఉండకూడదనేది ప్రధానంగా ఇప్పుడు చెప్తున్నటువంటిది. రాబోయే తరాలైన రాజకీయ విధానాలని ఏదైతే రాజ్యాంగం స్టార్టింగ్లో ఉందో, రాజ్యాంగం ప్రకారం సభలు సమావేశాలు నడిచాయో ఆ స్థాయిలోనే ఈ జనరేషన్ కాకుండా వచ్చే జనరేషన్ కూడా చేస్తే బాగుంటుంది. అప్పట్లో ఈ విధంగా ప్రధానులు వ్యవహరించారు, ప్రతిపక్ష నేతలు వ్యవహరించారు అని అప్పట్లో చెప్పుకునేవాళ్ళం. ప్రస్తుతం ఎలాగో ఆ పరిస్థితులు లేవు. కానీ రాబోయే తరాలకైనా ఇలా కాదు, ఈ విధంగా చేయండి, రాజ్యాంగంలో ఈ విధంగా ఉంది, సభా మర్యాదలకు సంబంధించి క్లియర్ కట్గా రూల్స్ ఇవి, క్లారిటీ ఈ విధంగా ఉంటుంది అనే రీతిలో చేస్తే బాగుంటుందనేది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. ఈసారైనా సరే మాక్ అసెంబ్లీ నిర్వహించేటప్పుడు ఎక్కడా కూడా పిల్లల్లో అరుపులు కానీ లేకపోతే అగ్రెసివ్గా మాట్లాడుకోవడానికి సంబంధించి కానీ అరవటానికి సంబంధించి కానీ ఇవేమీ లేకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి.